నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడను తరుముకుండానే దుష్టుడు పారిపోతాడట. అపవాది పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు, సాతాను పారిపోతాడు. నీతిమంతులంట సింహం వలె ధైర్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనం ధైర్యంగా ఉండాలి అంటే నీతి కలిగి నడుచుకోవాలి, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి, యథార్థత కలిగి నడుచుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యోబు యథార్థత కలిగి నడుచుకున్నాడు, న్యాయం కలిగి నడుచుకున్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు, అనుదినము దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు, మహిమపరిచేవాడిగా ఉన్నాడు. కనుకనే యోబు స్థిరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సింహమే ధైర్యంగా ఉన్నాడు. సాతాను ఎంత శోధించిన, అపవాది శోధించిన, దుష్టుడు శోధించిన తట్టుకొని ధైర్యం కలిగి నిలబడ్డాడు యోబు. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసినట్లయితే దావీదుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో గలిబిలి గందరగోళాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ధైర్యం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగి ఉండాలి అంటే నీతి కలిగి మనం నడుచుకోవాలి, పరిశుద్ధత కలిగి మనం నడుచుకోవాలి, దేవుని వైపు చూచేవారిగా ఉండాలి. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూచేవారిగా ఉండాలి. దేవుని వైపు ఆశ్రమం చెప్తున్నాను. బైబిల్ దగ్గర వినండి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడండి. పరలోక రాజ్యంలో వార్తలుగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మాటలే వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాల సమయంలో నా చెవులో మాట పడింది. ఏంటి ఆ మాట అంటే, ఒక శిష్యుడు గారికి పరిచయం అయినట్ట. పరిచయం అయినప్పుడు అక్క బాగున్నావు అక్క అని అడిగారు. బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏమక్క ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? నేను ఈ మధ్యకాల సమయంలో ఒక చర్చికి వెళ్తూ ఉన్నాను. నువ్వు కూడా? ఏమక్క, నేను వేరే చర్చికి వెళ్తున్నాను అక్క. నేను వేరే చర్చికి వెళ్తున్నాను. ఆ చర్చిలో ఏమీ లేదక్క. మా చర్చిలో అయితే కేక్ ఇస్తారు, బర్త్డే జరిగితే కేక్ ఇస్తారు, పెళ్లి చేస్తారు, పెళ్లి ఖర్చులు పెట్టుకుంటారు, దినం చేస్తారు, అగ్ని పెడతారు, ఏంటి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, భోజనాలు పెడతారు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి మా చర్చిలో అక్క అని ఆ అక్కతో చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. కనుక ఈ లోకములో చాలా మంది విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెప్పట్ల, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భయభక్తులు కలిగి నడుచుకో, చూచుచున్న దేవుడు నమ్మకంగా ఉండు, వినుచున్న దేవుడు నమ్మకంగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి నడుచుకుంటూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాక, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి తమ్ముడు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళన్నా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి చెల్లి అని చెప్పేది చేతగారు దుస్తులకి. సాతానుడు ఆవరించిన దాని వల్ల, దుస్తులు ఆవరించిన దాని వల్ల మా పాస్టర్ గారు చాలా గొప్పవాడు. మా పాస్టర్ గారు అయితే లక్షల మంది వస్తారు, లక్షల మంది నరకానికి వెళ్తారు. యూట్యూబ్ ఒకటి ఉంటున్నారు, భయపడతాం పర్లేదు. యేసు ప్రభువు యొక్క సువార్త చెప్పండి,
పాస్టర్ గారి గురించి సువార్త చెప్పాల్సిన పని లేదు. పాస్టర్ గారు నరకానికి వెళ్తే మీరు కూడా నరకానికి వెళ్తారు. దయచేసి మన సంఘంలో ఎవరు గుర్తుపెట్టుకోండి. అది ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు చెప్పాల్సిన పని లేదు. మీరు ఎక్కడైనా సరే ఎవరైనా కనబడితే వాళ్ళ కుదిరి చెప్పిన అక్క నువ్వు పద్ధతి కలిగి జీవించు, యథార్థత కలిగి జీవించు, నీతి కలిగి జీవించు, దేవుని యొక్క సువార్త చేయి. యోసేపు పరిశుద్ధత కలిగి జీవించాడు, నమ్మకం కలిగి జీవించాడు, నీతి కలిగి జీవించాడు, యథార్థత కలిగి జీవించాడు. యోసేపును ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడక్క. తమ్ముడు, అన్నా, చెల్లి, యోసేపు వలె ఉండు అని చెప్పండి. అక్క రూతు వలె ఉండక్క. రూతు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నది. రూతు దేవుని వైపు చూసినది. రూతు దేవునికి ఇష్టలుగా ఉన్నది. కనుకనే రూతు వంశముల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పడం అక్క. అన్నా, దావీదు లోకం వైపు చూశాడన్నా. మేడ మీద ఎక్కాడు, కిందకు చూశాడు, పాపంలో పడిపోయాడు. తమ్ముడు జాగ్రత్తగా ఉండు. అన్నా జాగ్రత్తగా ఉండు. దావీదు పడిపోయాడు. పరాయి స్త్రీల వల్ల పడిపోయాడన్నా. పరాయి స్త్రీ వల్ల పడిపోయాడు. తమ్ముడు మనుషుల వైపు చూడక తమ్ముడు, లోకం వైపు చూడక తమ్ముడు, దేవుని వైపు చూడు. దేవునికి ఇష్టలుగా ఉండు. చూచుతున్న దేవుడిని భయం కలిగి నడుచుకో. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళొద్దు అని ఈ విధంగా చెప్పుకోవటం మానేసి భక్తిహీనతలో నడుస్తూ, సేవకులు కూడా భక్తిహీనతలో ఉంటూ, వాళ్ళ విశ్వాసులు కూడా భక్తిహీనతలో నడిపిస్తున్నారు. నీతి మార్గములో, సత్య మార్గములో, యథార్థ మార్గములో నడవలేదు. దేవునికి స్తోత్రం. కనుక దయచేసి చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. కేకుల కోసం కాదు. ఇవాళ 400 రూపాయలు కేక్ ఇస్తున్నారు. 400 రూపాయలు కేక్ ఇస్తున్నారు. మీ దగ్గర 20,000 రూపాయలు వసూలు చేస్తారు. కాబట్టి రాసి పెట్టుకోండి. మీ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేస్తారు. రాసి పెట్టుకోండి కావాలంటే. ఈ లోకంలో కాటిబాబులు ఉన్నారు. కాటిబాబు తెలుసుగా. తర్వాత మాంత్రికులు ఉన్నారు, సోదిగాలు ఉన్నారు. చెబుతామమ్మా, చెబుతామమ్మా, ఉన్నది లేనట్టు చెబుతామమ్మా, లేనిది ఉన్నట్టుగా చెబుతామమ్మా అని వస్తూ ఉంటారు కదా. అలాగే ఈ మధ్యకాల సమయంలో భక్తులు ఈ విధంగా తయారయ్యారు. అది చెప్పి ఇడి చెప్పి ఇడి చెప్పి అని చెప్పేసి సంఘంలో నడిపించేసి సంఘంలో కేకులు అయ్యి చెప్పి తర్వాత 10,000 పాస్టర్ గారి దగ్గర ఫోటో తీసుకుంటే 10,000 ఒక స్పాన్సర్ ఇస్తే అబ్బా 10,000 ఇస్తే దేవుడు ఎంతోగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎంతోగా జీవిస్తాడు. అబద్ధమా? దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వర్ధన చేస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. కానీ 20,000 10,000 లక్షలు ఇస్తే ఆశీర్వదిస్తానని ఎక్కడా రాయబడలా. ఎక్కడా రాయబడలా. అడుగుని నీకు ఇవ్వబడును. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్న కుటుంబంలో ఏ విషయంలో కొరత ఉండదు, పొదువు ఉండదు, లేమి ఉండదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు మీరు 10,000 ఇవ్వండి చెప్పాల్సిన పని లేదు. అది భక్తి హీనతలో ఉంటేనే 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి. నేను కోట్లు సంపాదించుకుంటాను. నా పిల్లలకి, నా పిల్లలు వేరే అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలి, వేరే అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి, కాబట్టి నాకు ఇవ్వండి అని పెద్ద పెద్ద బోధకులు అంటున్నారు. కానీ దయచేసి నమ్మకండి. ఆది యందు వాక్యమే దేవుడై ఉన్నాడు గాక. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సువార్త చేయండి, కానీ సేవకుల గురించి సువార్త చేయాల్సిన పని లేదు. కనుక దుష్టుడికి దూరంగా ఉండాలి. మనం అపవాదికి దూరంగా ఉండాలి, సాతానికి దూరంగా ఉండాలి. దురాత్మ పీడిస్తాయి సైతాన్లు. ఒక దెయ్యం పోతే 7 దెయ్యాలు దొరుకుతాయంట. దేవుడికి స్తోత్రం. ఏం పాస్టర్ గారు 7 దెయ్యాలు దొరుకుతాయి, దానికి కూడా దేవుడికి స్తోత్రమా అనొచ్చు. నిద్రపోయి లేస్తారని దేవుడికి స్తోత్రం చెప్తున్నాం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం.
30వ అధ్యాయం 7-8 చదువుదాం. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. దేవునికి స్తోత్రం. ఏంటంట? తగినంత ఆహారం నాకు దయచేయి. ఐశ్వర్యంతో అవ్వద్దు, గొప్పవాడిని అవ్వద్దు, పేదరికం వద్దు, ఆ పేదరికం వద్దు, లేని వద్దు. వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరంగా ఉంచుమా అన్న ప్రార్థన చేస్తానా? లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు 20 అబద్ధాలు, ఉదయం నుంచి సాయంకాలం వరకు 30 అబద్ధాలు ఆడతారు. ఎందుకని? దేవుని వాక్యం మన హృదయంలో లేదు, దేవుని వాక్యం మన మనసులో లేదు, దేవుని వాక్యం మన నోట్లో లేదు. మాట్లాడితే పచ్చి అబద్ధాలు, పచ్చి కూతురు. కనుక మనం చాలా జాగ్రత్తగా నడుచుకుందాం. లేదంటే చిన్న శ్రమ వస్తే కురిగిపోవటం. శ్రమలో కృంగిపోయిన వాడు చేతగాని వాడట. శ్రమలో కృంగిపోయిన వాడు చేతగాని వాడు. చాలా మంది శ్రమలో కృంగిపోతున్నారు, బాధలో కృంగిపోతున్నారు. ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నిటి వైపు చూసి బాధపడాల్సిన పని లేదు. బాధ నుంచి విడిపించేది గొప్పవాడైనా, సమస్య నుంచి విడిపించేవాడు గొప్పవాడైనా. కనుక మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. మనుషుల వైపు చూసేవా పడిపోయాం. మనుషుల వైపు చూసి పడిపోయాం. మనుషుల వైపు చూస్తే ఖచ్చితంగా పడిపోతాం. మన సంఘంలో విశ్వాసం వైపు చూడొద్దు, బయట విశ్వాసం వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. కాబట్టి యేసుక్రీస్తు వారి వైపు చూడండి. ఆయన అద్భుత కార్యాలు జరిగించును గాక, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు. ఎంతమంది దేవుడు మాట్లాడాడు? దేవుడికి స్తోత్రం. యోబులో ఒక తల్లి గారితో దేవుడు మాట్లాడాడు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర పట్టలేదట. 3వ టైం అయిందట. నారాయణ 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 అనుకుంటా ఉందట. నారాయణ నారాయణ అనుకుంటున్నప్పుడు మధ్యలో ఆగిపోయాట మాటలు. ఒక ఆయన వచ్చాడట, యేసు ప్రభువు అట. ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడట, అమ్మా యేసు ప్రభువు, నువ్వు భయపడవద్దమ్మా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. రేపు ఉదయకాల సమయంలో మందిరానికి వెళ్ళు. ఆ మందిరం చూపించి ఆ మందిరానికి వెళ్ళు. వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కగా. హిందువులు, పక్క హిందువులు, యేసు ప్రభువు అంటే అసలు పడదు, యేసు ప్రభువు అంటే అసలు పడదు వాళ్ళకి. కానీ యేసు ప్రభువు మాట్లాడాడు. అని చెప్తుంది, యేసు ప్రభువు నాతో మాట్లాడాడు, యేసు ప్రభువు నాతో మాట్లాడాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు, మీ చేత ప్రార్థన చేయించుకోమన్నాడు. కనుక నా గురించి ప్రార్థించేది. యేసు ప్రభువు రీతిగా మాట్లాడాడు. చాలా రికార్డింగ్ కూడా చేయించాం. చాలా మంది నమ్మరు, అందుకే రికార్డింగ్ ఉంది అని చెప్పి మాట్లాడిన రికార్డింగ్ ఉన్నాయి. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే బాగా పోగా దాన్ని ఏం చేస్తారు, బాగా సాగరిస్తారు. మల్లెపూలు సాగరిస్తే మల్లెపూలు కనకపూలు అన్నిటి అడుగుతూ ఉంటారు.
మాకు చేత కాదు అలా అవటం, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. అల్లేదు చేత కాదు. చాలా మంది సాక్ష్యాలు చెప్పంటే ఎంత అయితే ఇంత చెప్తారు, అది తప్పు. దేవుడు చేసిన మేలు చేసినట్టే మనం చెప్పాలి తప్ప సాగతించాలు చెప్పకూడదు. సాక్ష్యం అంటే సాక్ష్యం నిజమే అంటారు. దేవుడికి స్తోత్రం. కనుక దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? స్వరముతో మాట్లాడతాడు. తల్లిగారితో మాట్లాడాడు స్వరముతో. అమ్మా పౌలు గారితో దేవుడు మాట్లాడాడు. అననీయా అననీయా అన్నయ్య దగ్గరికి వాళ్ళు అన్నయ్యతో మాట్లాడతాడు. సౌలుతో మాట్లాడినది అన్నయ్యతో కూడా మాట్లాడాడు. ఆ తల్లితో దేవుడు అద్భుత రీతిగా దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. మన అందరితో దేవుడు మాట్లాడాలి అంటే మనందరం కూడా దేవుని ఎందుకు భయభక్తులతో నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషుల వైపు చూస్తే పడిపోతాము. మనుషుల వైపు చూస్తే పడిపోతాము. చదవడం లేక పడిపోతాం. ఈరోజు అంశం ఇంకా టైం లేదు, మన కార్యక్రమం ఉంది. 11 వచనం. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఎవరైతే కొండెలాడుతున్నారో, లేని మాటలు చెప్తారో, సాగనిస్తారో, సాక్ష్యాలు కూడా చాలా మంది సాగనిస్తూ ఉంటారు. ఆజ్ఞాన స్థితిలో ఉండి గొప్పల కోసం. కనుక కొండెములాడేవారు కొండెములు చెప్పకూడదు, లేని మాటలు చెప్పకూడదు, చెప్పని మాటలు చెప్పకూడదు. ఏడ మాటలు ఆడా, ఆ మాటలు ఏడ, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. కల్పితాలు ఉండకూడదు. చూడండి, కొండెములాడేవారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్పర్త బలత్తాలను తరిమి వారిని పడద్రోయులుగాక. కనుక మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకుందాం. కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు, లేని మాటలు చెప్పేవారిగా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడేవారిగా మనం ఉండాలి. యథార్థమైన మాటలే మాట్లాడేవారిగా ఉండాలి. అబద్ధకరమైన మాటలు మన నోట కూడా రాకూడదు. బూతులు మన నోట కూడా రాకూడదు. ప్రభుని యేసు క్రీస్తు ఈ రోజు మనకి ఇచ్చింది ఎందుకంటే దేవుడిని స్తుతించేదాని కోసం, మహిమపరచడం కోసం, గణపరచడం కోసం, దేవుడి యొక్క రాజ్య రాకడ కోసం సువార్త చేయడానికి ఈ రోజు ఇచ్చాడు మనకి. కొండెములు చెప్పేదాని కోసం కాదు, లేని మాటలు చెప్పేదాని కోసం కాదు, అబద్ధకరమైన మాటలు చెప్పేదాని కోసం కాదు. దేవుడిని స్తుతించేదానికి, మహిమపరచేదానికి, గణపరచేదానికి, ఆయన రాజ్య సువార్త ప్రకటించేదానికి దేవుడు మనకి ఈ నోటిని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కనుక దేవుడిని గణపరిచే వారిగా ఉందాం. దేవుడి వైపు మనం చూసేవారిగా ఉందాం. మన అంశంలో కొంచెం చూద్దాం. ఎవరైతే బాధపడతారో ఆ పట్ల దేవుడు మన పక్షాన దేవుడు గాక. ఎవరైతే కృంగిపోతారో వారి పక్షాన దేవుడు గాక. 140 అధ్యాయం 12 వచ్చి చూసినట్లయితే, బాధింపబడి వారి పక్షమున యెహోవా యాజ్ఞమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. దేవుడికి స్తోత్రం. ఎవరైతే బాధపడతారో వారి పక్షాన ఆయన ఏం చేస్తారంట? యాజ్ఞం అంటారంట. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, సతమతం అవుతున్నారు. సరైన ఆహారాలు లేక, సరైన నీరు లేక, సరైన వస్త్రాలు లేక, సరైన నిలవలు లేక బాధపడుతూ దేవుని వైపు చూస్తూ మూలుగుతూ ఏడుస్తూ కొత్తతో ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. సృష్టించిన సృష్టికర్తైన యెహోవా దేవుని దగ్గరికి చేరింది. ఆకాశమున్న దేవుడు భూమి మీదకి వచ్చి మోసేని ఏర్పరచుకొని మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఉన్న బాధల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకున్న కష్టం నుంచి విడిపించాడు. ఈ దినాన నీవు కష్టపడితే, బాధపడితే, శ్రమ పడితే ఆయన ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. శ్రమలో కృంగిపోయిన వారు, చేతగాని వారు శ్రమలో కృంగిపోతే ప్రయోజనం లేదు. దేవుడి వైపు చూస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడికి
ఆశ్చర్యకరం జరిగిస్తాడు, సూచక్రియ జరిగిస్తాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. ఈ లోకంలో మన పక్షాన్ని ఎవరు ఉండరు. చెప్పారుగా అన్నోసారి బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి. లెక్క పెడతా ఉంటే అందరూ ఫ్రెండ్స్లే. లెక్క పెడతా ఉంటే అందరూ ఫ్రెండ్సే. మందు తాపిస్తుంటే ఫ్రెండ్సే. కబుర్లు ఆడుతుంటే ఫ్రెండ్సే. అబద్ధకరమైన మాటలు మాట్లాడితే ఫ్రెండ్సే. నిజం మాట్లాడితే ఫ్రెండ్స్ ఉండవు. అబద్ధాలు మాట్లాడితే ఫ్రెండ్సే. యథార్థతగా ఉంటే ఫ్రెండ్స్ ఉండవు. యథార్థ తప్పితే భక్తిహీనలో ఉంటే అందరూ ఫ్రెండ్సే. వారి పక్షాన దేవుడు ఉండడం. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు. దేవుడికి స్తోత్రం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ పేజీ నెంబర్ 139. 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందుకు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరో? దేవుడికి స్తోత్రం. దేవుడు మన పక్షాన్ని మన విరోధి ఎవరు? ఎవరు శత్రువులు ఉండవు. మనకే విరోధి ఎవరుండో? అందరూ మనం ప్రేమించేవారే. శత్రుత్వం ఉండదు, ఉండదు. దేవుడు తోడునకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే 4 రోజులు ఫ్రెండ్షిప్ చేసామంటే 5వ రోజు మళ్ళీ ఏమవుతుంది? గడపక్క పెట్టుకుంటారు. ఒకలా ఉండరు. దేవుడు మన పక్షాలు ఉంటే ఎప్పుడు ఒకేలా ఉంటారు. దేవుడికి స్తోత్రం. కనుక యుద్ధము యెహోవాదే. ఆయన గొప్ప చెప్పేవాడిగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరో? దేవుడు మన పక్షానికి మన విరోధులు ఎవరుంటారో? భరోసాగా ఎవరుంటారో? మన పక్షాలకు ఎవరున్నారు? రోడ్డాలు పెట్టుకోసం పర్లేదు పక్కన, మహిళలు పెట్టుకోసం పర్లేదు పక్కన, బాడీగార్డు పెట్టుకోసం పర్లేదు పక్కన, రాజకీయ నాయకులు బాడీగార్డు పెట్టుకుంటారు. ఏంటి? అయ్యో అవతల పార్టీ వారు ఎవరు అంటారేమో అని. కానీ కొంతమంది సేవలు పార్టీలు కూడా ఏం పెట్టుకుంటారు? బాడీగార్డు పెట్టుకుంటారు. నల్ల బట్టలు వేసుకొని, లేకపోతే ఉడుగు బట్టలు వేసుకోను. ఎందుకని? భయం. వారి పక్షాన్ని దేవుడు లేడు కనుక భయం. ఎవరైనా చంపుతారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా వాళ్ళు నిశ్చితామో, బాంబులు వేస్తారేమో, కట్టెలు తీసుకొని కొడతారేమో. అందుకని బాడీగార్డు పెట్టుకుంటారు. ఎందుకని? దేవుడు వారి పక్షాన్ని లేడు కనుక. దేవుడు మన పక్షాన్ని అంటే మన విరోధి ఎవరు ఉండవు. దేవుడికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం ముగిస్తాను. అయిపోయింది. 6వ అధ్యాయము పేజీ నెంబర్ 311, 16వ వచనం. భయపడవద్దు, మన పక్షమున వారు వారికి అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కన్నును తెరిచివేసినాడు. కనుక వాడు ఎలీషా చెప్పును పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి వెంట చూచెను. దేవునికి స్తోత్రం. దైవజనుడైన అతని పనివాడు పెద్దల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొనిట కనబడను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏమివాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి నీ కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కన్ను తెరవ చేసిను. కనుక ఆ పనివాడి కళ్ళు ఏం చేసినట్ట? తెరవ చేసిను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత
దేవుడికి చూతేనో దేవుడికి స్తోత్రం. మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు ఉచితను కలుగు చేస్తున్నాయి. మన మనోనేత్రాలు తెరవబడాలంటే ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో మన మనోనేత్రాలు తెరవబడతాయి. మన మనోనేత్రాలు తెరవబడితే ఆత్మీయుడికి ఎన్నో మేము చూడగలిగే దేవుడికి స్తోత్రం. పని లేదు, దేవుడికి స్తోత్రం. దేవుడి వైపు చూద్దాం, దేవుడికి ఇచ్చులుగా ఉన్నాం. లోకంలో ఉన్నవాడికి నీలో ఉన్నవాడు గొప్పవాడు. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నవారి కంటే మన ఉన్నవాడు ఎలా అంటాడు? గొప్పవాడు అంటే ఎందుకు భయం? ఎందుకు భయపడతారు? చాలా మంది భయపడుతుంటారు. దేనికి భయపడి? లోకంలో ఉన్నవారు భయపడాలా? రాజకీయ నాయకులు భయపడాలి, ప్రేమించుకున్నవారు భయపడాలి, మనకెందుకండి? దొంగలు భయపడాలి, నరహత్యలు భయపడాలి. మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన్ని కార్యం చేసేది ఆయనే. దేవుని వైపు చూద్దాం, దేవునికి ఇష్టలుగా ఉన్నాం, దేవుని ఇష్టాన్ని నడుచుకుందాం, దేవుని భయభక్తులు కలిగి నడుచుకుందాం. మనుషుల వైపు చూస్తే భయపడాలి. మనుషుల వైపు కొరకండి. లవర్స్ భయపడతారు, దొంగలు భయపడతారు, ముందుదాకా భయపడతారు, రాజు భయపడతారు, అట్కరాశాలు భయపడతారు, మేకలు భయపడతారు, జోదరులు భయపడతారు, దొంగలు భయపడతారు. మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం లవ్వులు లేవు, మందు తాగలేదు, ప్రేమలు లేవు, దోమలు లేవు, దొంగతనం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు. ఇంకెందుకంటే మనకు భయము? భయపడాల్సిన పని లేదు. దేవుని భయభక్తులు కలిగి నడుచుకుంటే చాలు. దేవుడి మాట కాక ఆమేన్.